శ్రీ దత్త జయంతి సందర్భంగా దత్తపీఠంలో ఎంతో అద్భుతంగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా వేడుకలు జరిగినాయి. శ్రీ శ్రీ ఆదిత్య పరాశరి స్వాములు ఎంతో అద్భుతమైన విశేషాలు మనకు ఈ పీఠం ద్వారా సమస్త భక్తజనులకు తెలియజేశారు. ఇటువంటి అద్భుతమైన విశేషాలు తెలుసుకోవాలంటే ఓం దత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని నొక్కండి. భక్త మహాశైలారా, అందరికీ వందనాలు. జ్ఞాన పరిపూర్ణాంత బిరుదాంకిత స్వరూపమైన శ్రీ శ్రీ ఆదిత్య పరాశరీమాభిమానాలకు నేను ఎంతో దాసుడనేటిని. స్వామి, ఈరోజు మీ క్షేత్రమందు ఎంతో ఓం శ్రీ గురు రామ్ దత్తాత్రేయాయ నమః. అఖండ మండలాకారం ఏన చరాచరం తత్పథం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరిపూర్ణ మండలాకారుడైనటువంటి శ్రీ దత్తాత్రేయ భగవాను యొక్క చరణ కమలను మీ అందరికీ ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు సిద్ధించి మీరందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఒక సాధువుగా ఆ భగవంతుడు మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి దినం. ఈ జగతికే మూల స్థానమైనటువంటి శ్రీ గురు చరణముల దగ్గర మనమందరం కలిశాము. మనందరి అదృష్టం, నా అదృష్టం, నాతో పాటు మీ అదృష్టం కూడా. అది భగవంతుని లీల. ఈ 12 సంవత్సరాల మా ప్రయాణంలో ఎంతో మందిని మేము చూస్తున్నాము. డబ్బు నుండి కూడా చాలామంది దేవాలయ నిర్మాణం చేయలేకపోతున్నారు. హోదా నుండి కూడా దేవాలయ నిర్మాణం చేయలేకపోతున్నారు. పలుకుబడి ఉండి కూడా దేవాలయ నిర్మాణం చేయలేకపోతున్నారు. అది చిన్నదైన ఎందుకు కాకూడదు, పెద్దదైన ఎందుకు కాకూడదు, ఏదో ఒక కారణం చేత దేవాలయాలు సంపూర్ణం కావటం లేదు. అచిర కాలంలోనే గురుదేవ నేను ఒక ఆలయ నిర్మాణం చేయాలనుకుంటున్నాను, అందుకు అమ్మ కృప కావాలి. భగవంతుడు చల్లగా చూస్తారు, ఎంతసేపు అప్ప అయిపోతుంది అని ఒక మాట అన్నా నేను. అన్ననో లేదో ఆ తరువాయి మరుక్షణమే ఆలయం యొక్క రూపకల్పన జరిగి అందులో భగవంతుడు విరాజమానుడు అయ్యాడు. ఇది ఒక అద్భుతం, అసలు ఊహకే అందలేని ఒక అద్భుతం. ఈ అద్భుతానికి అంకురార్పణంగా ఒక పాత్రత పోషించినటువంటి వ్యక్తి ఈశ్వర్ గారు. వారికి ఒకసారి చప్పట్లు కొట్టడానికి అంబాత్రయ క్షేత్రం తరఫున వారి దైవభక్తిని, చిత్తశుద్ధిని, స్వామి భక్తిని అభినందిస్తూ వారికి ఒక రజత కంకణము, అలాగే అమ్మవారి యొక్క రూపం ఉన్నటువంటి ఒక రజతపు బిళ్ళను మేము బహుకరించాలనుకున్నాము. ఈరోజు పౌర్ణమి సందర్భంగా పీఠం దాటి రాకూడదు కాబట్టి తీసుకురాలేదు. నేటికి సరిగ్గా 5వ రోజు పీఠానికి వచ్చి పొందాలి మీరు మా తరపు నుంచి ఆశీస్సులతో. అలాగే ఈ దత్తాక్షేత్రానికి ఒక నామాన్ని సెలక్షన్ చేస్తాను నేను. అంబాత్రయ క్షేత్రం ఏ విధంగా అయితే ప్రపంచంలోనే బెస్ట్ టెంపుల్ ఎలా ఉందో ఆ పేరు కూడా ఎక్కడ లేదు ప్రపంచంలో. అట్లాగే ఈ పీఠానికి కూడా ఒక పేరు సెలక్షన్ చేశాను నేను. పోయిన సంవత్సరం వచ్చాను, అమ్మవారిని అడిగాను, ఒక గొప్ప నామాన్ని ఇచ్చింది పీఠానికి. అది కూడా 5వ రోజు ఈశ్వర్ గారు ఒక 5 మంది పెద్దలు వస్తే నేను ఆ పేరు చెప్తా, ఆ పేరుని ఇక్కడ క్షేత్రం నేమ్ బోర్డు మీద యాడ్ చేయండి. చాలా అద్భుతమైన పేరు. ఆ పేరు చేత ఇది. అలాగే ఈశ్వర్ గారి యొక్క మనంబులలో నాకు ఎంత స్థానం ఉందో నేను గ్రహించాను. వారు చెప్పకనే చెబుతున్నారు, మనసుతో గుసగుసలాడుతూ సంభాషిస్తున్నారు నా మీద ఎంత ప్రేమ ఉందో. వారి ప్రేమకు ఆ దత్తాత్రేయ భగవానుడు నాకు ఒక సెలవు ఇచ్చాడు. అదేంటంటే
స్వామివారి యొక్క మూలమూర్తికి వెండివి కిరీటాలు, తిలకము, బొట్టు, స్వామివారికి వెండివి పాదాలు, అభయహస్తాలు శ్రీపీఠం అంబాత్రయ క్షేత్రం తరపు నుంచి మేము బహుకరిస్తున్నాం. అది కూడా నేటికి సరిగ్గా 5వ రోజు వారు వచ్చి వీరికి ఇచ్చే బహుమానం, భగవంతునికి ఇచ్చే బహుమానం పొందాలని వారిని కోరుతున్నాను. మూడు కొట్టేసినాం నా నుంచి. ఒకటి, ఉత్తమ శిష్యరత్నాంకరుడుగా నేను నామకరణం చేస్తున్నాను, చాలా గొప్ప భక్తులు నేను గ్రహించాను. రెండవది, భగవంతునికి అలంకరణ భూషణాలను బహుకరిస్తాము, క్షేత్రానికి నామ బహుకరణ చేస్తాను. మీ అదృష్టం అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు, మీరు పొందుతున్నారు. నేను మీ నుంచి కోరేది ఏంటంటే, ఇక్కడ స్వామివారి లోపల చాలా మహిమ ఉంది, అది మీకు తెలియదు. భగవంతుని శక్తిని అంచనా వేయలేము, దాన్ని పసిగట్టలేము. పాములు 150 సంవత్సరాల ముందు వరకు భవిష్యత్తును పసిగట్టగలవు. ఆ సైన్స్ పాములకు ఒక్కటి ఇచ్చాడు భగవంతుడు. 1000 కిలోమీటర్ల దూరం నుంచి భూకంపం వస్తుందంటే కూడా పసిగట్టగలవు పాములు. పాముల కన్నా ఎక్కువ పసిగట్టే శక్తి ఆవులకు ఉంటుంది, గోవులకి. ఈ రెండింటికే ఉంది ప్రపంచంలో. అలాగే భగవంతుని శక్తిని పసిగట్టే శక్తి యోగులకు మాత్రమే ఉంటుంది. ఎప్పుడు నిరంతరం యోగ ధ్యానంలో ఉంటూ భగవంతునితో రమణించే వాళ్ళకే ఆ భగవంతుని శక్తి ఎంతవరకు స్థాపన అయింది, ఎంతవరకు అక్కడ శక్తి ఉందన్నది పసిగడతారు. అమ్మవారు మాకు కొంచెం ఇచ్చింది కాబట్టి నేను పసిగడుతున్నా. ఇక్కడ స్వామివారిలో చాలా పవర్ ఉంది. మీకు ఏ సమస్యలు ఉన్నాయి, చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా, ఏ కష్టాలున్నా, వారానికి ఒకసారి వచ్చి స్వామివారికి దర్శనం చేసుకొని, ఒక 5 ప్రదక్షిణ చేసుకొని స్వామి సన్నిధిలో కూర్చొని మొరపెట్టుకొని పోండి. మీ కోరికలు నెరవేరుతాయి, మీ కష్టాలు తీరుతాయి. ప్రతి పౌర్ణమికి, గురువారానికి ఇక్కడ తప్పకుండా ధూపదీప నైవేద్యాలు జరగాలి. ఇది మీరు బాధ్యతగా స్వీకరించండి. అందుకు ఏదైనా లోటుపాట్లున్నా, ఏమైనా ఆర్థిక సహాయం కావాలన్నా అంబాత్రయ క్షేత్రానికి వచ్చి అడగండి, పీఠం వాళ్ళు మీకు ఇస్తారు. ధూపదీప నైవేద్యాలకు ఏమన్నా సంబంధించి ఇక్కడ అన్నదానం చేయడానికి ఏమన్నా అవసరం ఉన్నా కూడా ఇస్తారు. ఎవరన్నా వచ్చి కూడా ఇక్కడ సేద తీరవచ్చు, ఉండవచ్చు, భగవంతుని కృపను పొందవచ్చు. ఈరోజు దత్తాత్రేయ భగవాను యొక్క ప్రత్యేకమైన దినం. ఈరోజు స్వామివారి దర్శనం చేసుకున్న వాళ్లకు ఇహ పర సౌఖ్యములు సిద్ధిస్తాయని పురాణాల్లో రాశారు. ఆ పుణ్యం మీకు అందరికి సిద్ధించింది. మీ అందరూ అదృష్టవంతులు. మాకు సెలవిస్తే మేము బయలుదేరుతాం. ఈరోజు పీఠంలో కూడా వేలాది ఒకే ఒక అర్థం, భగవంతుని తెలుసుకొనుట, భగవంతునిలో కలియుట. అంతకు మినహా ఏదీ లేదు. ఇంకా 1000 జన్మలు ఎత్తినా మీరు భగవంతునితో కలిసే వరకే. ఒక్కసారి పరమాత్మ యందు లయము చెందితే పునర్జన్మ నలభ్యతే. అది ఎందుకు ఇంకా 1000 జన్మలు ఎందుకు ఎత్తాలి, 100 జన్మలు ఎందుకు ఎత్తాలి? ఈ జన్మలోనే భగవంతుని యందు మీ లయం అవ్వాలి. భగవంతుని యందు లయం అవ్వాలంటే ఉండే సాధనం ఒకటే. భక్తి మార్గంతో కొందరు పొందారు, జ్ఞాన మార్గంతో కొందరు పొందారు, యోగ మార్గంతో కొందరు పొందారు. ఈ 3 కూడా బహు కాఠిన్యమైనటువంటి మార్గములు. ఈ 3 కన్నా సులభమైన మార్గం ఏంటంటే గురుబోధామృతమే అసలైన మార్గం. ఉత్తముడైనటువంటి గురువుని ఆశ్రయించి బోధన పొందండి. గురుబోధ చేత మీకు జన్మరాహిత్యం తథ్యం. మీరు, మీ పిల్లలు, మీ వంశావళి అంతా కూడా సస్యశామలంగా ఉంటుంది. కాకపోతే ఈ మధ్యలో మా దృష్టికి వస్తున్నటువంటి ప్రస్తావనలు ఏంటంటే, గురుదేవ మా తాత గురుబోధ తీసుకునిండే, మా అప్ప గురుబోధ తీసుకునిండే, అయినా మా ఇంట్లో కష్టాలు ఉన్నాయి, మా ఇంట్లో బాధలు ఉన్నాయి, మా ఇంట్లో ఆపదలు ఉన్నాయని మా దృష్టికి వస్తుంది మధ్యలో. బోధ తీసుకున్న మాట వాస్తవమే, దాన్ని ఆచరించారా లేదా అదొక పాయింట్. రెండవది, ఎక్కడ బోధ పొందినో, నీకు బోధ ఇచ్చిన గురువు ఎటువంటి వాడు, అది కూడా పాయింట్. సాంప్రదాయికతను పూని ఉన్నారా లేదా, పద్ధతితో ఉన్నారా లేదా, ఇవి చూసుకోవాలి. అప్పుడు మన జన్మలు తరిస్తాయి, మన పిల్లలు సుఖసంతోషాలతో ఉంటారు. ఎన్ని కోట్లు గడిచినా, ఎన్ని పదవులు పొందినా, ఎంత గొప్ప ఉద్యోగాన్ని మనం ఆచరించినా జన్మరాహిత్యమును చేయలేవు. బాగా గుర్తుపెట్టుకోండి. మానవ జన్మ ఎత్తి అంతమయ్యే వరకు తప్పకుండా గురుపాదములను ఆశ్రయించాలి, గురువుతో ఆజ్ఞ పొందాలి. మనకు ముఖ్యమంత్రి సిగ్నేచర్ వల్ల కొన్ని పనులు అవుతాయి, ప్రధానమంత్రి సిగ్నేచర్ వల్ల కొన్ని పనులు అవుతాయి. ఆయా స్థాయిని బట్టి ఆయా పనులు అయినట్లనే గురువు యొక్క ఆజ్ఞను బట్టి భగవంతుడు సైతం నిన్ను స్వీకరించక తప్పదు. అది గురువుకు ఉండేటటువంటి రిజర్వేషన్.
ఈ సంవత్సరం దత్తా పౌర్ణమి రోజు ఇక్కడ మనమందరం సమావేశం అయ్యాము. ఇందులో ఎంతమంది గురుపుత్రులు ఉన్నారు ఒకసారి? సంతోషం. మీరందరూ భాగ్యశీలులై వర్ధిల్లుతారు. గురుబోధ తీసుకొని వాళ్ళు ఎంతమంది చేయలేపండి చూద్దాం. శుభం. మీరు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. వచ్చే సంవత్సరం ఇప్పుడు తీసుకొని వాళ్ళు ఎంతమంది చేయలేపారు అంతమంది తీసుకున్న వాళ్ళు చేయలేపాలి. సరేనా? ఏం కావాలి చెప్పు? ఈ జీవితాలకు కుక్కలు కూడా తింటుండే వస్తుండే, గాడిదలు కూడా తింటుండే వస్తుండే, మనం కూడా తిని సత్తామా? తోడేమన్నా అర్థం ఉండాలి కదా జన్మ ఎత్తినందుకు. చెప్పుకు నీకే. మీరు బోధలు తీసుకుంటే మాకేం రాదు, మీరు బోధలు తీసుకుంటే మాకేం రాదు. వచ్చేది మీకే. కష్టపడి ఆస్తులు సంపాదించి పిల్లలకి ఇస్తారు. మేము చదివిన శాస్త్రాలు ఏం రాస్తున్నా తెలిసిన? ఎన్నో శాస్త్రాలు చదివినాం, శాత కాకపోయినా అట్టే ఉన్నాయి. ఇంకా చదువుతామో అట్టే పోతామో తెలియదు. అన్ని శాస్త్రాలు ఉన్నాయి మనకు. ఇంతవరకు చదివిన శాస్త్రాల యొక్క అనుభవం ఏంటంటే, పుణ్యం లేని సంపద నిలబడదు, పుణ్యం లేని వంశం నిలబడదు. కొట్టుకుపోతావన్నీ నిలబడతలేవు. ఇప్పుడు అర్తు లేనిదే కరెంట్ నిలబడతలేదు కదా. అర్తు పేస్ రెండు ఇస్తారు కదా, ఇస్తారా లేదా? సిమ్ కార్డు లేని ఫోన్ నడుస్తుందే? పోనీ సిమ్ కార్డు ఫోన్ ఉన్న బ్యాటరీ లేకపోతే నడుస్తుందే? అందుకే జీవన్ముక్తికి మన ఋషులు ఎన్నో మార్గాలు ఇచ్చారు. అందులో గొప్ప మార్గం గురుబోధ. పల్లెటూరులో గురుబోధ అంటారు, శాస్త్రపరంగా ఉపదేశం అంటారు. ఈనాడు ఆ దత్తాత్రేయ భగవానుడు కూడా గురువు అన్వేషణ కొరకు ఎన్నో ప్రదేశాలు తిరిగాడు. చిట్ట చివరికి ఆయనకు ఒక తోటి ఆత్మజ్ఞానం కలిగింది. ఆయన ఈనాడు జగద్గురువులకే జగద్గురువు దత్తాత్రేయుడు. జగద్గురువులకే జగద్గురువు. ఇంత గొప్ప భగవానుడు, ఇంత గొప్ప పరమాత్మ మీకు సమీపంలోకి వచ్చాడు. కాబట్టి ఈ గ్రామ ప్రజలు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. భగవంతుని సేవ చేసుకోండి, ముక్తిని పొందండి. అందరికీ శుభాశీసులు. శుభం భవతు, శుభమస్తు. స్వామివారికి ఈ దత్తపీఠానికి వచ్చినందుకు మనమందరం ఎంతో కృతజ్ఞతగా నమస్కరిస్తున్నాం. అదేవిధంగా సమర్పిస్తాడు, మాయలో పెట్టేస్తాడు. మళ్ళా నాకు సమాజం ఉంది, అది ఉంది అంటాడు. మీరు అందరూ ఒక్కటే కన్నా ప్రతి సంవత్సరం మన పీఠానికి స్వామివారు రావాలా వద్దా? రావాలా వద్దా? వాళ్ళని మనసు ఉంటుంది, చెప్పలేము. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చూడ అక్కడ వేల మంది భక్తులు ఉన్నారు పీఠంలో. వస్తుంటే చాలా మంది ఏడుస్తున్నారు, స్వామి మేము ఫస్ట్ రోజు వచ్చినాం, స్వామి మేము పలానా ఊరు నుంచి వచ్చినాం, స్వామి మేము ఇక్కడ నుంచి వచ్చినాం, అక్కడ వచ్చినాం, బాధపడుతున్నారు. వస్తాను 100% జగన్మాత ఆశీర్వాదం, దత్తుని యొక్క కృప తప్పకుండా వస్తాను. శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామికి